పిఎస్ జైలుకే సునీల్ సస్పెన్షన్ పొడిగింపు పాపం ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ఆయన సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారికి కష్టాలు తప్పట్లేదు. సో మళ్ళీ ఆయన సస్పెన్షన్ పొడిగింపు బహుశా తెలకపల్లి గారు ఈ ప్రభుత్వం అయిపోయేంత వరకు మరి ఆయనకి సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి ఉండదేమో అని కూడా బయట చర్చ నడుస్తూ ఉంది సార్, ఏమంటారు? ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో మనం నిన్న ఆమె గురించి మాట్లాడాం. పేరు మనం తీయలేదు, కొంతమంది పేరు తీశారు, బొమ్మలు కూడా వేశారు. అవును, భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి అన్నది ఆమె శ్రీలక్ష్మిని అని ఆయనైతే పేరు తీయలేదు. కానీ ఎందుకు అన్నారు ఈ విధంగా అనడం ద్వారా జగన్ కూడా ఇరకాటంలో పెట్టారని ఇట్లాంటి మాటలని, ఎందుకంటే ఆయన హయాంలో ఆయనకో ఏరుకోటి తెచ్చుకున్న ఆమె మీద ఇలా అనటం అంటే ఎందుకు అన్నారు తమ పార్టీని అనే ప్రశ్న వచ్చింది. రెండవది హఠాత్తుగా కొంతమంది శ్రీలక్ష్మి మీద ఎక్కడ లేని సానుభూతి వచ్చి మహిళని ఇలా అంటారా, లేకపోతే ఇదేమన్నా సంస్కారం ఉందా, ఇలాంటి ప్రశ్నలు కూడా పెట్టారు. నిజం చెప్పాలంటే ఒక సమస్యను బట్టి చూడాలి తప్ప వాళ్ళు అటున్నారా ఇటున్నారా అనే దాన్ని బట్టి అయితే చూడకూడదు. నిజంగా ఆయన రాజకీయ నాయకుడుగా అంతకుముందున్న సంబంధాలను బట్టి ఎందుకు ఇలా అన్నాడు, దీని వివిధ కోణాల్లో ఎలా చూడాలి, ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడు, ఇప్పుడే స్పందించి ఉండాలి కదా. ఖచ్చితంగా వ్యాఖ్యానానికి వచ్చే అధికార ప్రతినిధులు స్పందించడం తప్ప ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎవరు స్పందించలేదు. కానీ శ్రీలక్ష్మి అనే అందరూ అనుకుంటున్నట్టుగా ఆమె గనక అయితే ఇంత పెద్ద వ్యాఖ్య అంత సీనియర్ అధికారిని మీద చేయటం అంటే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి, వాళ్ళ మీద ఎన్ని రకాలైన చిక్కుల్లో లేకపోతే వివాదాల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ ద్వారానే చాలా జరిగాయని చెప్పే వాళ్ళకు వీళ్ళే పక్కదోవ పట్టించారని కొంతమంది చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మనం ఐపీఎస్ సంజయ్, సిఐడి చీఫ్ సంజయ్, ఇప్పుడు ఇద్దరికి ఒక సంబంధం ఉంది. సునీల్ కుమార్ అనే ఆయన సస్పెన్షన్ పొడిగించారు. సునీల్ కుమార్ చేయని పని చేస్తాడని సంజయ్ని తెచ్చి సిఐడి చీఫ్ని చేశారని బలమైన అభిప్రాయం పోలీస్ వర్గాల దగ్గర నేను విన్నాను. ఎందుకంటే రామోజీరావు మీద ఏదో వేగంగా మనం చర్య తీసుకోవాలేదంటే అది కుదరదు, నిబంధనలు దానికి ఒప్పుకోవు అంటే లేదు, ఏదో ఒక విధంగా చెయ్యాలి. రెండు విషయాలు జగన్ చేసిన వాటిలో ఎస్టాబ్లిష్ కావడంలో కొంచెం తడబడినవి, ఒకటి చంద్రబాబు మీద స్కిల్ స్కాము, రామోజీరావుకు సంబంధించి మార్గదర్శి ఆ కేసులో చేయటం. అక్కడ ఉల్లంఘనలు ఉంటే ఉండవచ్చు కానీ ఉల్లంఘనలకు వీళ్ళే కారణం, ప్రత్యక్ష కారణం అని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి జగన్ ప్రభుత్వంలో మంత్రులు కొంతమంది వద్దని చెప్పారు, ఇది నిలబడదు అని అని. అలాగే రామోజీ విషయంలో కూడా ఒక పాయింట్ మించి వెళ్ళి అయినా చేశారు. బండి సంజయ్ కదా ఈ సంజయ్ చేస్తానని ఇన్ని పెట్టారు, దాని మీద చాలా తతంగం జరిగింది. చివరికి మధ్య హైకోర్టు కూడా కొట్టేసింది. అయితే ఆ సంజయ్ని ఆ కేసులో పట్టుకోలే వీళ్ళు, ఇంకేదో గిరిజన సదస్సులు అవి ఇవి అని పెట్టి ఆ నిధులు అనేవి అక్రమంగా తీసుకున్నారు, అసలు పనులు జరగకుండానే బిల్లులు వసూలు చేశారు. అవినీతి ఆరోపణల మీద సంజయ్ మీద చర్య తీసుకుంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు రిలీఫ్ కోసం. మీరు చూసుంటారు, సుప్రీంకోర్టు హైకోర్టు సంజయ్కి ఇచ్చిన బెయిల్ మీద చాలా తీవ్రంగా స్పందించింది. బహుశా అంత తీవ్రంగా స్పందించినది చాలా తక్కువ. 40 పేజీల తీర్పు ఇచ్చారండి. బెయిల్ ఇవ్వడానికి 40 పేజీల తీర్పు ఎందుకు ఇచ్చారు? అవును, అంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు అన్నీ కూడా నిజం కాదని చెప్పడానికి శ్రమపడినట్టుగా ఇది కనిపిస్తుంది అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు కొట్టేసి మళ్ళీ అరెస్ట్ లొంగిపోమన్నారు, ఆయన వచ్చి లొంగిపోయాడు. ఇదో విచిత్రమైన పరిస్థితి. అంటే అంతకుముందు ఐపీఎస్లుగా చాలా మంది చక్రం తిప్పి ఎంతమంది మీద చర్య తీసుకున్న వాళ్ళు వాళ్ళే వచ్చి లొంగిపోయి కావాల్సి రిమాండ్లకు వెళ్తా ఉన్నారు. సునీల్ సస్పెన్షన్ ఏమో అది ఇంకా పూర్తి చర్య జరగలేదు, ఇంకా సస్పెన్షన్ వరకు అది కొనసాగుతుంది. అదే కదా, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈయన మారారు కదా సార్ సునీల్ గారు. ఉన్నారు, ఈయన చుట్టూ చాలా ఉన్నాయి. జగన్కు కూడా ఈయన చాలా కాన్ఫిడెంట్ అని. రఘురామకృష్ణరాజు గారి కృష్ణరాజుది అది కూడా ఒకటి ఉంది. అతనేమో నాకేం సంబంధం లేదు, వాస్తవంగా నాకు తెలుసు అని అంటారు కానీ నాకు అంతగా తెలియదు అక్కడ ఏం జరిగిందో అని. అయితే ఈయన వాటిని గురించి కూడా బహిరంగంగా మాట్లాడుకుంటూ నాకు సంబంధం లేదనేది ఈయన మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈయన కూడా వేరే కేసులో అరెస్ట్ చేశారు. ఈయన మీద సస్పెన్షన్, ఇది కూడా ఆ కేసు కాదు, అవును వేరే కేసు. ఆ కేసులో కూడా ఉన్నట్టున్నారు, అది కూడా నడుస్తుంది. కానీ సస్పెన్షన్ మటుకు ఇంకో విధమైన కేసు. అది ఒక అనధికారికమైన సంస్థకు లేకపోతే అర్హత లేని వాళ్లకు ఒక ఆర్డర్ ఏదో ఇచ్చారని ఇటువంటివి. సో ఇక్కడ వీళ్ళు కొత్త పద్ధతి అనుసరించారు వీళ్ళ విషయంలో. రాజకీయమైన ఆరోపణలు వివాదాలు కాకుండా డిపార్ట్మెంటల్ శాఖాపరమైన విషయాల్లో
వాళ్ళు ఉల్లంఘనలు చేశారు, ఆశ్రిత పక్షపాతం చూపించారు అనే వాటి మీద చేశారు. మీరు అన్నట్టుగా ఇప్పట్లో ఈ సస్పెన్షన్ తొలగించే అవకాశం కూడా ఏం లేదు. బట్ ఈయన ఏదో సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని పెట్టి వాటి మీద కూడా పనిచేస్తూ ఉంటారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, రాజకీయాల్లోకి రావడం అనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మధ్యకాలం ఐఏఎస్ ఐపీఎస్ లో రాజకీయాల వైపు చూస్తున్నారు కదా. ఎస్ అవును, సర్వీస్ అయిపోయిన తర్వాత ఆయన ఒక సంస్థ పెట్టాడు. ఈ సమయంలో నాకు దాని పేరు గుర్తు రావట్లేదు, బుద్ధానో సంథింగ్ లైక్ దట్. అది పెట్టి దళిత వర్గాలు వీళ్ళ కోసం పనిచేస్తాను, వాళ్ళని చైతన్యపరుస్తాను, ఇట్లాంటివి ఇది తన పదవిలో ఉన్నప్పుడే పెట్టాడు. ఈయన కొన్ని రచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రచనలు వాటి మీద కూడా కొంత వివాదం అది ఇది నడిచింది సునీల్కి సంబంధించి. సో ఇప్పుడు అలాంటిదే ఆయన అదే ఉంటుంది. ఇంకా రాజకీయాల్లోకి వస్తే పేర్ని నాని మీద కూడా కేసు, మాజీ మంత్రి వాళ్ళు ఏమంటారు, చింతమనేని ప్రభాకర్ మమ్మల్ని చాలా తిట్టి ఆ అబ్బాయి చౌదరిని ఏదో చేస్తే మేము ఆయనకు సానుభూతి చెప్పడానికి వెళ్ళాము, మా ఫిర్యాదు మా మీద జరిగిన దాడి పట్టుకోకుండా మా మీద ఎదురు కేసు పెట్టారు అని ఈరోజు వాళ్ళ పత్రికలో చాలా ఎక్కువ రాశారు. ఏదైనా ఇదైతే కొనసాగేట్టుంది. మీరు ఇంకోటి కూడా చూడవచ్చు, నిన్న లిక్కర్ స్కామ్ దాంట్లో వాళ్ళందరికీ కూడా ఏసీబీ కోర్టు దాన్ని పొడిగించింది. అవును, అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మటుకు ప్రతిసారి లోపలికి వచ్చేమో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బయటేమో కొంచెం నాటకీయంగా మీ ఆవేశాలు ఇవి ఇబ్బంది పెడుతున్నాయి అంటే, లేదు నేను అలా ఏం చేయడం లేదని ఆయన చెప్పాడు అంటున్నారు. మొత్తం మీద అంత కేసిరెడ్డి ఆయన రాజ్ నాకేం ఇంతవరకు ఒక్క కేసులో కూడా నేను ఎప్పుడు లేను, మొదటిసారి నన్ను పక్షపాతంతో ఇరికించారు, ఏ డబ్బులు దొరికినా ఈ రాజకాసిరెడ్డి అని అంటున్నారు, నాకేం అంతగా సంబంధాలు లేవని ఆయన అన్నారు అంటున్నారు. మొత్తం మీద కేసుల వేడి నిన్న కొంచెం బాగా పెరిగినట్టు స్పష్టం. కానీ మీరు అన్నట్టు రవి గారు, ఈయన మన మరి ఇంకా పేర్ని గారు అంటే ప్రతి అంశానికి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఏం జరిగినా మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేస్తుంది ఆయనే. సో కాబట్టి ఆయన కాస్త కట్టడి చేయాలని ఏమన్నా చూస్తుందంటారా ప్రభుత్వం? అంటే ఖచ్చితంగా ఇప్పుడు పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు వీళ్ళు ఎక్కువగా వైసీపీకి ఫేసులుగా వాయిస్లుగా ఉన్నారు. రోజా ఒకలే, ఆమె ఓడిపోయా కొంత తగ్గినా ఈ మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. కాదు ఆమె మళ్ళీ బుల్లితెరగా వెళ్ళిపోయి మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఇలా స్టోరీ కూడా ఖచ్చితంగా. మరి పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పుడు స్మృతి ఇరానీనే మళ్ళీ వచ్చి క్యూకి సాస్ బి కభీ బహుతి దాన్ని మళ్ళీ సీజన్ ప్రారంభిస్తున్నప్పుడు రోజా వెళ్తే కూడా ఏం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి చంద్రబాబు అయినా ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా ఖాళీ సమయం ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండే నటిస్తున్నప్పుడు ఇంకా ఆ విషయంలో పెద్ద విమర్శలు చేసే అవకాశం ఏమీ ఉండదు, అవకాశం కూడా ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి చేస్తుంటే ఇంకా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి చేస్తే ఏంటని రావచ్చు. కానీ మీరు అన్నట్టుగా వీళ్ళందరూ అలాగే తరచూ అల్లమనేని వంశీని చూపిస్తుంటారు కదా, బలహీన పడ్డాడు ఇలా అయ్యాడని. ఆయన కూడా నెమ్మదిగా ఇప్పుడు ప్రతివి కూడా లీగల్గా జరిగేవి జరుగుతుంటాయి. శాశ్వతంగా ఎవరినెవరు లోపల పెట్టలేరు. వాళ్ళ వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతుంటాయి. న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఆ మాటకు వస్తే మొన్న మొదటిసారి అంబటి రాంబాబు తన మీద స్టోరీ చేసిన జర్నలిస్ట్ను దాదాపు ఆయన భాషలో దాదాపు అదే పద్ధతిలో దాడి చేస్తూ చేయటం కూడా మీరు చూశారు. కాబట్టి రెండూ జరుగుతున్నాయి. సవాళ్ళు కూడా విసిరారు. అదే మీడియా దురదృష్టం. ఎంతసేపు వాడి చీకటి పనులు, వీళ్ళ చీకటి పనులు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ బూతులు వీళ్ళ బూతులు. నిజానికి ఈ ఆడియో లీకులు, వీడియో లీకులు, అసభ్యమైనవి స్క్రీన్స్ కొన్ని మామూలు కూడా గొప్పగా తెచ్చి చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇది ఈ అధ్యాయం ముగుస్తుందా, ఇంకా వికృతంగా ఇంకా ఇదిగా తయారవుతుందా మనకు తెలీదా. కానీ ప్రజలైతే వీటిని నేను కోరుకోవట్లేదు. వీటి ఎఫెక్ట్ కూడా తగ్గిపోయింది చాలా రోజులుగా. ఇంకా వేరే అంశాలు లేకుండా ఇప్పుడు మీరు నిన్న చర్చించారు యూరియా బోల్డ్ మెటీరియల్, ఎందుకు యూరియా రావట్లేదు, యూరియా ఎలా రావాలి, లేకపోతే కట్టిన టిడ్కో ఇల్లు ఎలా ఇవ్వాలి, లేదా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇవ్వాలి, ఇలాంటి అంశాలు చర్చ చేసి ఉపాధి అన్నిటికంటే ముఖ్యంగా అసలు యువతను ఖాళీగా పనులు లేకుండా చేసి ఇదిగో ఇలాంటి పనికిమాలిన విషయాలు ఎక్కువగా మీరు చూడండి అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహం అని కూడా చెప్పాలి. కాబట్టి కేసులు ఇవి కొనసాగే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది, పెరుగుతుంది కూడా. రేపు జనంలోకి జగన్ అని ఆయన వచ్చి ధర్నాలు, ఉదాహరణకు వికలాంగుల దాని మీద ఆయన ధర్నా చేస్తారని అన్నారు, ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటారని. ఈ లోపల నిన్న అది వచ్చింది కదా మనకు, జగన్కు సంబంధించిన, అంటే జగన్ నేరుగా కాదు,
వ్యాన్ పిక్ కేసు, అవును. వ్యాన్ పిక్ కేసులో తీర్పు కూడా జగన్కి ఏం సంబంధం, అక్కడ జగన్ వేసాడా లేకపోతే అది జగన్దా అనే ఒక వాదన. కానీ ఖచ్చితంగా అది ఇంకొక విధంగా వస్తే జగన్ చాలా సంతోషించేవాళ్ళు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా జరగకపోవడం నిరుత్సాహకరమైన విషయం కదా, కొంచెం ప్రతికూల పరిణామం. ఇవన్నీ జరుగుతున్నాయి మరి.